నేపథ్యంలో ట్రంప్ మీద పగ పెంచుకొని కావాలని ట్రంప్ ని చంపడానికే లక్ష్యంగా పెట్టుకొని వచ్చి ట్రంప్ మీద ఉన్న వైట్ హౌస్ పై దాడి చేసినట్టుగా అయితే తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ సమయంలో ఆ ట్రంప్ ఉన్న వైట్ హౌస్ మీద దాడి చేశారు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన వ్యక్తులు అంటే దీనికి కారణం అదే అన్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ ఆ సమయంలో ట్రంప్ అందులో లేకపోవడము లేనట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఘటన గల కారణం ఎవరైతే కాల్పులు జరిపాడో అతని పేరు రెహమానుల్లా లక్నవాల్ గా తెలుస్తా ఉంది. సో దీన్ని అయితే కంప్లీట్ గా పోలీసులు అక్కడ అధికారులు అయితే చర్యలు తీసుకుంటా ఉన్నారు. చుట్టూ కూడా ట్రిపుల్ లేయర్ ప్రొటెక్షన్ తో పెట్టుకొని వైట్ హౌస్ ని కంటికి రెప్పల అదైతే తీగ కన్ను వేసుకొని అయితే దాన్ని పరీక్షిస్తా ఉన్నారు. ఇప్పటికే మళ్ళీ నెక్స్ట్ అటాక్ అవ్వద్దంటూ కూడా చూస్తా ఉన్నారు. ఒక పక్క అంత నేషనల్ ఏజెన్సీ ఉండి అంత సెక్యూరిటీ ఉన్న వైట్ హౌస్ దగ్గర ఇంత భారీ కాల్పులు జరిగాయంటే సాధారణ పౌరులు మామూలు ప్లేసెస్ లో ఇలాంటి బాంబ్ బ్లాస్ట్లు కానీ ఇలాంటి ఘటనలు జరగవా అంటూ కూడా ప్రజల్లోంచి తీవ్ర వ్యతిరేకత అయితే వస్తా ఉంది. ఎందుకంటే ఆర్మడ్ ఫోర్సెస్ ఎవరైతే అధికారులు ఉంటారో వారందరూ కూడా హై ఎక్విప్మెంట్ తో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ చేసుకుంటారు. అలాంటి జాకెట్స్ లోంచి కూడా బుల్లెట్ దిగి వారు మరణించారంటే వాళ్ళు ఎంత హైలీ అడ్వాన్స్డ్ వెపన్స్ పవర్ఫుల్ వెపన్స్ వాడుతున్నారు. ఆ టెర్రరిస్టుల దగ్గర ఇంత పవర్ఫుల్ వెపన్స్ ఎలా వచ్చాయంటూ కూడా ప్రజలు అక్కడ నుంచి కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. దేశ ప్రెసిడెంట్ ఎవరైనా ట్రంప్ కే బాధ్యత లేకపోతే ఇక సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి అంటూ కూడా అక్కడున్న వారందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అంతా కూడా మా కంట్రోల్ లో తీసుకున్నాం. ఆ నిందితుడు రెహమానుల్లా లక్నవాల్ తీసుకున్నాం చెప్తా ఉన్నారు నందు. పవన్ ఒక ఉగ్రవాద చర్యగా అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఎవరు అసలు ఏ సందర్భంలో ఎందుకు ఇది చేశారు అనే అనుమానాలు ఎలా ఉన్నాయి అండ్ విచారణ ఎలా జరుగుతోంది ఇప్పటికే? అంటే ట్రంప్ కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ట్రంప్ ఒక మాట్లాడినటువంటి ఒక వీడియో కూడా మనకి రాబోతుంది. మరికొద్ది క్షణాల్లో నేను మీకు ఆ వీడియోను ప్లే చేసి చూపించబోతున్నాను. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు ఆ వీడియోను ప్లే చేసి చూపించబోతోంది. బట్ బిఫోర్ దట్ పవన్ మరికొద్ది క్షణాల్లో నేను ఆ వీడియో చూపిస్తాను మీకు. బట్ బిఫోర్ దట్ పవన్ ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి అండ్ ఎవరు ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారు అని ఎలాంటి అనుమానాలు వస్తున్నాయి? ఇప్పటికీ కన్ఫర్మేషన్ లేదు, విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. బట్ బేసిక్ గా ఎలాంటి సమాచారం అందుతోంది మనకు అసలు? ఏదైతే అటాక్ అయిందో ఆ సమయంలో అయితే ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతన్ని కూడా మోకాలు కింది స్థాయి నుంచి ఆ స్థాయిలో కాల్పులు జరపడం జరిగింది. అతని పట్టుకొని ప్రజెంట్ అయితే విచారిస్తా ఉన్నారు. అతని పేరే రెహమానుల్లా లక్నవాల్ గా తెలుసా ఉంది. అతను ఆఫ్ఘనిస్తాన్ వాసిగా కూడా గుర్తించడం జరిగింది. ఏదైతే టెర్రరిజం గ్రూప్స్ ఏవైతే యాక్టివ్ గా ఉన్నాయో ఆ యాక్టివ్ కి సంబంధించిన గ్రూపీ లాగే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. దొరికిన వ్యక్తి నుంచి పూర్తి సమాచారం లాగుతా ఉన్నారు. ఎందుకంటే భద్రత ఉన్న వైట్ హౌస్ మీద వీరు దాడి చేయడానికి సిద్ధమయ్యారంటే దీని వెనుక పెద్ద ప్లాన్ వేసి ఉంటారంటూ కూడా స్పష్టం అవుతా ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా గతంలో కూడా ట్రంప్ మీద ఇలాంటి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది, నేను చంపేస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2-3 సార్లు అతనిపై అటాక్ చేయడం జరిగింది. ఒకసారి అటాక్ చేసినప్పుడు అతని చెవిని దించి అలా కట్ అవుతూ వెళ్ళడం జరిగింది బుల్లెట్. అతను బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడే ఆ దుండగులు కాల్పులు జరపడం జరిగింది. ఆ సమయంలో చాలా త్రుటిలో చిన్నపాటి గాయంతో ట్రంప్ తప్పించుకోవడం జరిగింది. గార్డ్స్ అప్రమత్తతో ఒక బుల్లెట్ సడన్ గా వచ్చి అతన్ని కుడి చెవికి టచ్ అవుతూ వెళ్ళడం జరిగింది. అది కనుక కొంచెం 2 అంగుళాలు పక్కకు వచ్చి ఉంటే అతను తలలోకి దిగి ఈ పాటికి ఆయన అప్పుడో ప్రాణాలు కోల్పోయేవారు. కానీ ఇది రెండోసారి అతనికి ట్రంప్ పై మరో దాడికి ప్రయత్నిస్తా ఉన్నారు ఈ ఉగ్రవాదులు. కానీ ఈ సమయంలో ట్రంప్ మాత్రం వైట్ హౌస్ లో లేనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ సమయంలో లేని సమయంలో అతన్ని హెచ్చరించడానికి, అతన్ని భయపెట్టడానికి, లేదా ఈ ఉగ్రదాడులు చేసే నాయకులు ఎవరైతే ఉంటారో మేము యాక్టివ్ గా ఉన్నాం లేదా మా పనులు జరగాలి అని బెదిరించడానికి కాల్పులు జరిపారా, లేకపోతే నిజంగా ట్రంప్ ని చంపడానికే, ట్రంప్ ని ఆ పదవి నుంచి తొలగించడానికే ఈ కాల్పులు జరుపుతున్నారనిపై అధికారులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా ఈ జరిగిన కాల్పులు నేషనల్ ఏజెన్సీ వారు ఎవరైతే ఉన్నారో వారిపైనే ఇంతటి దాడి జరిగిందంటే సామాన్య పౌరుల పరిస్థితి ఏంటి? దేశ ప్రెసిడెంట్ కే రక్షణ కరువైనప్పుడు సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి? దేశ పరిస్థితి ఏంటంటే కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తా ఉంది. మరోవైపు ఈ ఉగ్రదాడిని అరికడతా ఉన్నాం. మరోవైపు మన భారత్ కి ఈ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇవన్నీ కూడా కొంచెం సైలెంట్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మోడీ ఉన్న తర్వాత అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క టెర్రరిస్ట్ గ్రూప్ కూడా మన వైపు చూడాలంటే భయపడతా ఉన్నాయి. కానీ ట్రంప్ వైపు మాత్రం తీవ్రత వ్యతిరేకత వస్తా ఉంది. అన్ని దేశాలు కూడా అతనిపై ఆగ్రహం చూపిస్తున్నారు. అతను చేసే కొన్ని తిక్క పనుల వల్ల, కొన్ని పనుల వల్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు గతంలో అమెరికాలో ఉన్న ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఈ ఐసిస్ గ్రూప్స్ వీటన్నిటి కూడా పవన్ ఐల్ గెట్ బ్యాక్ టు యూ. నేను మరొకసారి మీతో మాట్లాడతాను, మరింత సమాచారం మనం తెలుసుకుందాం. బట్ ట్రంప్ ఇప్పటికే దీనికి సంబంధించి మాట్లాడినట్లుగా తెలుస్తుంది. దే ఆర్ గోయింగ్ టు పే స్టీప్ ప్రైజ్ అంటూ ఇప్పటికే ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. అండ్ ఇప్పుడు ట్రంప్ మాట్లాడినటువంటి మాటలు ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా చూపిస్తోంది. ప్లీజ్ టేక్ ఏ లుక్.
The most successful public safety and national security mission in the history of our nation's capital, the D.C. Safe and Beautiful Task Force, which has achieved an unprecedented reduction in violent crime and crimes of all type. This heinous assault was an act of evil, an act of hatred, and an act of terror. It was a crime against our entire nation. It was a crime against humanity. The hearts of all Americans tonight are with those two members of the West Virginia National Guard and their families. The love of our entire country is pouring out for them, and we are lifting them up in our prayers. As we are filled with anguish and grief for those who were shot, we're also filled with righteous anger and ferocious resolve. As President of the United States, I am determined to ensure that the animal who perpetrated this atrocity pays the steepest possible price. I can report tonight that based on the best available information, the Department of Homeland Security is confident that the suspect in custody is a foreigner who entered our country from Afghanistan, a hellhole on earth. He was flown in by the Biden administration in September 2021, the most successful public safety and national security mission in the history of our nation's capital, the D.C. Safe and Beautiful Task Force, which has achieved an unprecedented reduction in violent crime and crimes of all type. This heinous assault was an act of evil, an act of hatred, and an act of terror. It was a crime against our entire nation. It was a crime against humanity. The hearts of all Americans tonight are with those two members of the West Virginia National Guard and their families. The love of our entire country is pouring out for them, and we are lifting them up in our prayers. As we are filled with anguish and grief for those who were shot, we're also filled with righteous anger and ferocious resolve. As President of the United States, I am determined to ensure that the animal who perpetrated this atrocity pays the steepest possible price. I can report tonight that based on the best available information, the Department of Homeland Security is confident that the suspect in custody is a foreigner who entered our country from Afghanistan, a hellhole on earth. He was flown in by the Biden administration in September 2021, the most successful public safety and national security mission. వెల్ ట్రంప్ చెప్తున్నారు పీస్ ఇస్ రిస్టోర్డ్ ఇన్ వాషింగ్టన్ డీసీ. ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో యానిమల్ అంటూ సంబోధిస్తున్నారు ఆ వ్యక్తిని. అతను ఒక జంతువు, అలాంటి ఒక జంతువుకి కఠినమైనటువంటి శిక్ష ఉండబోతోంది. అండ్ ఇది ఒక టెర్రర్ అటాక్ గానే ఆయన భావిస్తున్నారు, ఒక టెర్రర్ యాక్ట్ గానే ఆయన భావిస్తున్నారు. సో ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండబోతున్నాం. అండ్ దే ఆర్ గోయింగ్ టు పే ఎ స్టీప్ ఆఫ్ ప్రైజ్ అంటూ ఆయన క్లియర్గా చెప్తున్నారు. అంటే ఒక భయంకరమైనటువంటి మూల్యాన్ని వాళ్ళు చెల్లించుకోబోతున్నారు అంటూ ట్రంప్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటికే 2000 మందికి పైగా నేషనల్ గార్డ్స్ వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు, వైట్ హౌస్ వద్దకు చేరుకున్నారు, పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అండ్ ఇక్కడ మరొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అతన్ని అంటే సిచ్యువేషన్ న్యూట్రల్ అయిన తర్వాత, ఆ షూటర్ న్యూట్రల్ అయిన తర్వాత కూడా, అతన్ని పట్టుకున్న తర్వాత కూడా ఇంత భారీ ఎత్తున సెక్యూరిటీ ఫోర్సెస్ అక్కడికి చేరుకున్నాయి అంటే ఖచ్చితంగా ఏదైనా సస్పెక్ట్ ఉందా అనే అనుమానంలో ఉన్నారు. ఇంకా ఏదైనా దాడులు జరగవచ్చు అనేటువంటి అనుమానం కనిపిస్తోంది. అండ్ ఇప్పటికే ట్రంప్ కన్ఫర్మ్ చేశారు, రహ్మనుల్లా లఖన్వాలా ఈజ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. ఎవరైతే ఆ దాడికి పాల్పడ్డాడు, అదిగో మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి, హీజ్ అ ఫారినర్ అంటూ ట్రంప్ చెప్పారు. అండ్ హీజ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు రహ్మనుల్లా అనే వ్యక్తి. అతను ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అతనికి కూడా బుల్లెట్ వూండ్స్ అయ్యాయి. ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ చాలా సీరియస్ కండిషన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వారి ఫ్యామిలీస్కి మా మద్దతు ఉంటుంది అంటూ ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్ కూడా ప్రకటించినట్లుగా తెలుస్తోంది. FBI వీరిని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అతన్ని ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఎందుకు ఈ కాల్పులకు తెగబడ్డాడు అనేది తెలియాల్సి ఉంది. గతంలో కూడా ట్రంప్ మీద మనం చూసాం కాల్పులకు తెగబడ్డటువంటి పరిస్థితి. అతని చెవి నుండి బుల్లెట్ దూసుకుపోయినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. ఆ తర్వాత కూడా ట్రంప్కి కొన్ని హెచ్చరికలు వచ్చాయి. అండ్ నౌ ఇప్పుడు వైట్ హౌస్ మీద డైరెక్ట్గా దాడికి పాల్పడడం అనేది ఖచ్చితంగా ఇట్స్ ఎ నేషనల్ థ్రెట్. అంటే దేశానికి జరిగినటువంటి నష్టంగా, దేశం మీద జరిగినటువంటి కుట్రగా ఆయన అభివర్ణిస్తున్నారు.
వైట్ హౌస్ మీద జరిగినటువంటి దాడిని వైట్ హౌస్ పక్కనే ఉన్నటువంటి సర్కిల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మన ఇండియన్ టైంలో అప్రాక్సిమేట్లీ నైట్ 12:30 టైంలో జరిగింది. అక్కడ యుఎస్ టైంలో చూస్తే, వాషింగ్టన్ డీసీ టైం ప్రకారం చూస్తే సుమారుగా 2:30 సమయంలో, మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఇప్పటికే అతన్ని విచారిస్తున్నారు. ఎవరు ఏంటనేది తెలియాల్సి ఉంది. అతను ఆఫ్ఘనిస్తాన్ వాసి అంటూ తెలుస్తోంది. మరి ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుంది, అక్కడి నుంచి ఎవరైనా దీనికి సంబంధించి రెస్పాండ్ అవ్వబోతున్నారా, అండ్ అసలు ఈ దాడి ఎందుకు జరిగింది? ఇట్స్ టెర్రర్ అటాక్, టెర్రర్ యాక్ట్ అంటూ ఆయన చెప్తున్నారు. అండ్ ఇట్స్ అన్ యాక్ట్ ఆన్ నేషన్, దేశం మీద జరిగినటువంటి దాడిగా ఆయన అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దే ఆర్ గోయింగ్ టు పే స్టీప్ ఆఫ్ ప్రైజ్ అంటూ కూడా చెప్తున్నారు. ఒక పెద్ద నష్టాన్ని ఆయన ఖచ్చితంగా కలిగించబోతున్నాం. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళు అతి పెద్ద మూల్యాన్ని చెల్లించుకోబోతున్నారు అంటూ కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సివియర్. ఖచ్చితంగా ఏం జరగబోతోందని మీరు అనుకుంటున్నారు? ఒక్కసారి నేను ఆ వీడియోను కూడా మీకు ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ అతన్ని పట్టుకునే సమయంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మరొకసారి అది ఫుల్ స్క్రీన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. పీసీఆర్ అతనికి కూడా బుల్లెట్ ఎదురు కాల్పులు జరిగిన సమయంలో అతనికి ఇద్దరు గార్డ్స్ని, నేషనల్ గార్డ్స్ని అతను కాల్చాడు. వారిద్దరు ఇప్పుడు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. వెంటనే మిగతా గార్డ్స్ రెస్పాండ్ అయ్యారు. అతని మీద కూడా ఫైర్ చేసిన నేపథ్యంలో అతనికి బుల్లెట్ వూండ్ తగిలింది. వెంటనే అక్కడ పడిపోయాడు. అండ్ వీ కెన్ సీ ఆ షార్టెడ్ గ్లాస్ మనకు కనిపిస్తుంది. ఆ ప్రాంతం అంతా చెల్లా చెదురైపోవడాన్ని మనం చూస్తున్నాం. అండ్ ఇమ్మీడియట్గా గార్డ్స్ అతన్ని పట్టుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అతనికి కూడా ట్రీట్మెంట్ అయినట్లుగా తెలుస్తోంది. అండ్ నౌ దే ఆర్ గోయింగ్ టు interrogate and investigate this case very soon. It's going to be a very big act. ఖచ్చితంగా అమెరికా వైపు నుంచి కూడా ఈ విషయంలో వెరీ బిగ్ రెస్పాన్స్ ఉండబోతుంది. ట్రంప్ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. సో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? అసలు ఎందుకు ఈ అటాక్ జరిగిందని మీకు అనిపిస్తుంది? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.